దిస్ ఇస్ డాక్టర్ జాయ్సీ ఫ్రమ్ సత్యం హోమియోపతి. మనము సిరీస్ ఆఫ్ విటమిన్స్ గురించి వాటి యొక్క డెఫిషియన్సీస్ గురించి చూస్తున్నాము. సో ఇంతకుముందు వీడియోలో కూడా నేను విటమిన్ ఏ గురించి దాని యొక్క డెఫిషియన్సీ వస్తే ఎటువంటి డిసీజ్ కండిషన్స్ వస్తాయి అనేది మనము చూసాము. సో ఈ వీడియోలో మనం విటమిన్ డి గురించి చూద్దాము. విటమిన్ డి ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సో ఇది విటమిన్ డి అనేది యూజువల్గా ఫ్యాట్స్లో స్టోర్ అయ్యి అది సాల్వ్ అయ్యి దాని తర్వాత అది మన బాడీకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్గా మనము చూస్తాము. సో విటమిన్ డిని ఏమంటామంటే క్యాల్సిఫెరాల్ని విటమిన్ డి అంటాము. తర్వాత విటమిన్ డి మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది, అది డెఫిషియన్సీ అయితే లేకపోతే అది ల్యాక్ అయినప్పుడు మన బాడీకి ఎటువంటి కండిషన్స్ వస్తాయనేది మనం ఇప్పుడు చూద్దాము. సో విటమిన్ డి యూజువల్గా మన బాడీకి దేనికి యూజ్ అవుతుంది అంటే మన టీత్స్ కానీ లేకపోతే మన బోన్స్ కానీ హెల్దీగా ఉండి స్ట్రాంగ్గా ఉండడానికి విటమిన్ డి అనేది మనకి యూజ్ అవుతుంది. సో తర్వాత విటమిన్ డి వల్ల మనకి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది అబ్జార్బ్ అవటం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దాని తర్వాత విటమిన్ డి అనేది హెయిర్ లాస్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది. తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి విటమిన్ డి అనేది యూజ్ అవుతుంది. తర్వాత సోర్సెస్ ఆఫ్ విటమిన్ అనేది మనం చూద్దాము. విటమిన్ డి అనేది యూజువల్గా దేనిలో మనకి కనిపిస్తుంది ఉంటుంది అంటే నార్మల్గా ఇది న్యాచురల్ సన్లైట్లో ఉంటుంది అనేది ఈ విషయం అందరికీ తెలుసు. సో దీన్ని సన్షైన్ విటమిన్గా కూడా మనము అంటాం అనమాట. సో ఈ విటమిన్ డి అనేది ఇంకా ఎటువంటి ఫుడ్స్లో ఉంటుంది అంటే ఎగ్ యోక్స్లో కానీ పొటాటోలో కానీ మిల్క్లో మీట్లో ముఖ్యంగా సాల్మన్ ఫిష్లో వీటన్నిటిలో కూడాను విటమిన్ డి అనేది మనకి దొరుకుతుంది. తర్వాత ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అవ్వటం వల్ల ఏం కండిషన్స్ వస్తాయి, అసలు విటమిన్ డి అనేది ఎందుకు మన బాడీలో డెఫిషియన్స్ అవుతుంది, ఎటువంటి కాజెస్ దీనికి అంటే ఫస్ట్ కాజ్ వచ్చి మెయిన్గా మాల్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇది ఎటువంటి కండిషన్స్లో జరుగుతుంది అంటే లివర్ కండిషన్స్లో కానీ లేకపోతే రీనల్ కండిషన్స్లో కానీ రీనల్ ఫెయిల్యూర్లో లేకపోతే సిరోసిస్ ఆఫ్ లివర్లో వీటన్నిటిలో కూడాను మనకి విటమిన్ డి అనేది డెఫిషియన్సీగా మనము చూస్తాము. లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి అనేది మనం చూస్తాము. మనకి కావాల్సిన అమౌంట్లో ఈ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది లేకపోవడం వల్ల కూడా మనకి విటమిన్ డి అనేది డెఫిషియన్సీ జరుగుతుంది. తర్వాత మనం ప్రాపర్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ వింటర్ కండిషన్స్లో వాటిలో ఫుల్గా బాడీ కవర్ చేసుకుని ఉండటం వల్ల కూడా మనకి విటమిన్ డి అనేది డెఫిషియన్సీ అనేది మనము చూస్తూ ఉంటాము. సో విటమిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు చిల్డ్రన్లో ఏ కండిషన్ని మనం చూస్తాము. చిల్డ్రన్లో ముఖ్యంగా ఇట్ లీడ్స్ టు రికెట్స్ అనమాట. రికెట్స్ అంటే ఏంటి అంటే మన బోన్స్లో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవటం వల్ల పూర్ మినరలైజేషన్ అనేది జరగటం వల్ల ఈ బోన్స్ అనేవి సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. సాఫ్ట్గా అయ్యి ఈ వెయిట్ బేరింగ్ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా బెండ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ కండిషన్ని రికెట్స్గా చూస్తాము. రికెట్స్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫోర్ హెడ్ అనేది ప్రొట్యూడ్ అవటం కానీ లేకపోతే స్పైనల్ కార్డ్ అనేది వెనక బెండ్ అయిపోవటం కానీ ఈ కండిషన్ని కైఫోసిస్ అంటాము. సో కైఫోసిస్ కానీ లేకపోతే ఈ లార్జ్ బోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెండ్ అయ్యి కర్వ్ అవ్వటం కానీ ప్రొట్రూడెడ్ అబ్డామెన్ కానీ ఇవన్నీ కూడా రికెట్స్ యొక్క సిమ్టమ్స్ అనమాట. సో ఈ సాఫ్ట్ బోన్స్ అనేవి ఈజీలీ బ్రేకబుల్గా మనము చూస్తాము. సో చిన్నపిల్లల్లో బౌలెక్స్ ఉంటే కనుక దీన్ని విటమిన్ డి డెఫిషియన్సీగా మనము గమనించవచ్చు. ఇదే విటమిన్ డి అనేది పెద్దవాళ్ళలో డెఫిషియన్సీ అయితే కనుక ఆస్టియోమెలేషియా అంటాము. సో డీమినరలైజేషన్ ఆఫ్ ఆల్రెడీ ఫార్మ్డ్ బోన్స్ కనుక మనం చూసినట్లయితే దీనిలో ఏమవుతుంది అంటే ఈజీగా ఫ్రాక్చర్స్ అయ్యే టెండెన్సీ అనేది ఉంటుంది. సో ఈజీలీ బ్రేక్ అయిపోతాయి అన్నమాట బోన్స్ అనేవి. సో ఇది ఆస్టియోమెలేషియా కండిషన్గా మనము చూస్తాము. తర్వాత ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ అలోపేషియా ఏరేటా. అలోపేషియా అంటే హెయిర్ ఫాల్ ఇన్ ప్యాచెస్. సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా యూజువల్గా కామన్గా మనము చూస్తూ ఉంటాము. సో ఇటువంటి అన్ని కండిషన్స్లో కూడా మనము మెయిన్గా ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనేది మనము గమనించుకోవాలి. సో మన హెల్తీ డైట్ మనం మెయింటైన్ చేసి మనం కనుక బ్యాలెన్స్ చేసినట్లయితే విటమిన్ డి డెఫిషియన్సీని మనము అవాయిడ్ చేసి ఇటువంటి కండిషన్స్ని కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. సో మిగతా వీడియోస్లో మనం మిగతా విటమిన్స్ గురించి మనము తెలుసుకుందాము. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.